గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, కొత్తతాండ గ్రామ పంచాయతీ, జడ్చర్ల మండలం, మామనాడు జిల్లా. ఈరోజు మామనాడు జిల్లా ప్రజావాణికి కొత్తతాండ గ్రామస్తులు అందరం రావడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటంటే కొత్తతాండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 135/1, 135/2 సర్వే నెంబర్ గ్రామ కంటానికి సంబంధించిన భూమిలో గోవింద్ నాయక్ అనే వ్యక్తి మరియు సక్రు నాయక్ అనే వ్యక్తులు ఇద్దరు అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. రాత్రే వాళ్ళ నిర్మాణాలు చేపట్టి కాంపౌండ్లు కట్టి రూమ్లు కట్టుకోవడం జరిగింది. అందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామస్తులతో పాటు మేము కూడా ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటు ఎంఆర్ఓ గారికి, ఇంతకుముందు ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా డిఎల్పిఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారు త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. త్రిసభ్య కమిటీలో భాగంగా ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు స్పష్టమైన తర్వాత సర్వేయరు తాండ సర్వే చేసి వాళ్ళు ఏదైతే నిర్మాణాలు చేపట్టారో అక్రమ నిర్మాణాలే చేపట్టినారు, అది వాళ్ళ స్థలంలో కాదు, వాళ్ళు రాంగ్ పొజిషన్లో కట్టిరని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అది మనం ఆర్టీ యాక్ట్లో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఇంకోసారి ఎంఆర్ఓతో కాదు, మరి గుడా కమిషనర్తో పాటు డిఎల్పిఓ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడంతో మళ్ళీ ఇంకోసారి ముడా కమిషనర్ గారు తాండకు రావడం జరిగింది. అక్కడ సర్వే చేయడం జరిగింది. వారు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందంటే వాళ్ళకున్న హద్దులు ఒక దగ్గర, కట్టింది ఒక దగ్గర, వాళ్ళకు ముడా పర్మిషన్లు కానీ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ ఎటువంటి పర్మిషన్ లేవని చెప్పి తెచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వ్యక్తి దాంట్లో కుమ్మకైపోయి, అదేవిధంగా పాలకవర్గంలో గతంలో పాలించినటువంటి వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, ఇది వాళ్ళకు పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకి డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పి అందరు తాండవాసులందరినీ ఏమార్చి తాండవాసుల మీద దౌర్జన్యం చేసి ఈ విధంగా అక్రమ కట్టడాలు చేయడం జరిగింది. పూర్తిగా మేము తీసినట్టయితే ఆర్టీ యాక్ట్ కింద ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీయడం జరిగింది. వాళ్ళకి ఏ డాక్యుమెంట్ సరిగ్గా లేదు, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్లు లేవు, ఎటువంటి పర్మిషన్ లేవు, అయినా కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారానే మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. దాంతోపాటు అక్కడ మేము గతంలోనే పాలకవర్గం ఏర్పాటు అయిపోయిన కొత్తలోనే ఫస్ట్ రోజే అక్కడ ఒక మినీ ఫంక్షన్ హాలు, ఒక గ్రామ పంచాయతీ, ఒక నర్సరీ, ఒక అంగన్వాడీ కట్టాలని చెప్పి అక్కడ మేము తీర్మానం చేయడం గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. తీర్మానంతో పాటు అక్కడ గ్రామ పంచాయతీ కోసం టెంకాయ కొట్టడం జరిగింది. అక్కడ ప్రకృతి వనం కోసం నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధులతోనే అక్కడ బోర్ కూడా వేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు తాండా మొత్తం తాండా వ్యక్తులందరూ ఏమార్చి వాళ్ళకు డైవర్ట్ చేస్తూ ఇది మాది, మా స్థలం అని చెప్పి ఆ కబ్జా చేసుకోవడం. అందులో ప్రధాన పాత్ర గోవింద్ నాయక్ అనే వ్యక్తి, సక్రు నాయక్ అనే వ్యక్తి, ఇద్దరు కబ్జాదారులు, కబ్జాకూరలు, అవినీతిగా వాళ్ళు నిర్మాణాలు చేపట్టి వాళ్ళు తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళతో వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు కట్టించడం జరిగింది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్కు రావడం జరిగింది.